వెంకట్ గరికిపాటి ఇప్పుడు ఇది 18వ పుస్తకమా 19వ పుస్తకం. అన్నమాచార్య కీర్తనల్లో ఉండే జాను తెలుగు లేదా కొంచెం పాత తెలుగు చాలా పదాలు అర్థం కావు మనకి, కొన్ని కొత్తగా ఉంటాయి. అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి భాష మారుతూ ఉంటుంది, పదాలు మారుతూ ఉంటాయి. మేము ఇక్కడ తెలంగాణలో పుట్టి పెరగడం వల్ల రైల్వే క్వార్టర్స్లో మేము మా ఇంటికి పనిచేసేవాళ్ళని పని మనిషి అనేవాళ్ళం, లేదా పనిపిల్ల అనేవాళ్ళం. విజయవాడ వెళ్ళి పనిపిల్లని పనమ్మాయిని పిలవాలంటే నేను వెళ్తే ఆవిడికి 70 ఏళ్ళు పనమ్మాయి ఏమిటి అంటే, లేదు ఇక్కడ అందరినీ అలాగే పిలుస్తామన్నారు. సరే ఇక్కడికి వచ్చి పనమ్మాయి ఇలా రా అన్న, మా ఈ పని పిల్లకి 18 ఏళ్ళే, అవును నన్ను అమ్మాయి అంటాడు అని చెప్పి ఇవిడ విసుక్కుంది. అంచేత ఏరియాని బట్టి పేర్లు మారిపోతుంటాయి. అలాంటి ఒక అద్భుతమైన సాహిత్యాన్ని మనం పూర్వజన్మ సుకృతం కాకపోతే అన్నమయ్య ఏనాడు అనుకుని ఉండండి, రవీంద్ర భారతిలో ఆయన పాటలు పాడతారు, ఇంతమంది వింటారు, ఇంత పులకించిపోతామని అనుకుని ఉండరు కదా. వాళ్ళు ఎవరు అనుకోలేదు, పోతన అనుకోలేదు, వేమన అనుకోలేదు. కానీ మనకి తెలియకుండానే ఆ సంపద, ఆ పద సంపద ఇవాళ మనల్ని అలరిస్తుంది. ఒక్కొక్క లైను, ఒక్కొక్క పదం అసలు ఇలాంటివి ఎలా సృష్టించగలిగాడా అంటే తన కోసమే రాసుకున్నా కూడా ఇంత అద్భుతాలు ఎలా సృష్టించగలిగాడు ఎప్పుడు ఆశ్చర్యపోతుంటాను. కాకపోతే ఆ వెలికి తీసిన మహానుభావులు, ఆ ట్యూన్స్ కట్టిన వాళ్ళందరూ వీళ్ళందరికీ కూడా నమస్కారాలు చేసుకుంటూ, చాలా సంపద మన దురదృష్టం వల్ల, అంటే మనకు తెలుగు వాళ్ళకి చరిత్ర పట్ల అవగాహన లేకపోవడము, రాగి రేకుల్లో కేవలం చెంబులు బిందెలే కనిపించడం మన దురదృష్టం. సగం అలా రాగి రేకులు అలా అయిపోయాయని వేదన జంతు దొరికిన ఏవైనా సరే అవి గొప్పవే. వాటికి చక్కటి వ్యాఖ్యానం. పైగా ఆయన ఏమో చేసేది బిజినెస్, మన బ్యాంక్ ఎంప్లాయీ లాగా ఆయన ఫీల్ అవుతాడా, లేదా వెంకటేశ్వర స్వామి మీద ఆ క్యాష్ లెక్కడతారు కదా, అలాగే ఏమన్నా అక్కడ ఫీల్ అవుతాడా నాకు తెలియదు. నిరంతర స్వామి చింతనతో ఉంటే తప్ప ఇలాంటి అద్భుతమైన సాహితీ సృష్టి అయితే జరగదు. ఎంతో కమిట్మెంట్ టువర్డ్స్ ద అన్నమయ్య. 18 పుస్తకాలు, ఒక్క పుస్తకం మేము అప్పుడప్పుడు నేను, ఎందుకంటే తెలుగు శాస్త్రంలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పినట్టు తనే రాసుకోవడం, తనే ప్రింట్ చేసుకోవడం, తనే అమ్ముకోవడం లాంటి దౌర్భాగ్యం ఇంకా కొనసాగుతుంది తెలుగు రాష్ట్రాల్లో. నేను చాలా పుస్తకాలు రాశాను, నేనే రాసుకున్నాను, నేనే వేసుకున్నాను, ప్రేమతో, అభిమానంతో, కసితో, ఏడుస్తూ అని ఇలా అందరికీ ఊరికే ఇవ్వడం ఎవడు కొండో. మరి ఆయన పుస్తకాలు ఎలాగో లైబ్రరీలకు బహుశా కొన్ని మొహమాటంగా వద్దరు కొంటారు, కొన్ని లైబ్రరీలో పెట్టుకోవడానికి కొంటారు. ఏదైనా సరే, అయినా సరే 18 పుస్తకాలు వెలువరించి, అంచేత 3 పుస్తకాలకు నా చేత ముందు మాట కూడా రాయించిన ఆ వెంకట్ గారి ఆసక్తికి, ఆ ఇష్టానికి, ఆ వెంకటేశ్వర స్వామి ఆయన ఎక్కడా బదిలీ చేయకుండా ప్రమోషన్ ఇచ్చి ఇక్కడే ఉండేలా ఏర్పాటు చేయమని ఆ వెంకటేశ్వర స్వామి కోరుకుంటూ